వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం ప్రపంచవ్యాప్తంగా భక్తి టీవీ సగర్వంగా సభక్తికంగా ప్రసారం చేస్తున్న ఈ కోటి దీపోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అలాగే ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఇక్కడ కూడా విచ్చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ తత్వాన్ని ఆలకించడానికి ఇప్పుడే శ్రీకృష్ణ పూజని కన్నులారా దర్శించిన భక్తవరేణ్యులందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి ఇలాంటి భక్తి శ్రద్ధలే ఎల్లప్పుడూ కొనసాగించేట్టుగా అనుగ్రహిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3 నినాదాలు ప్రపంచానికి వినపడేలా ఒక్కసారి చేద్దాం మిత్రులారా, భక్తులారా, ఆధ్యాత్మిక బంధువులారా. ఒక్కసారి గట్టిగా ఎలుగెత్తి చాడుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇది కేవలం నేను అనడం వల్ల మీరు రిపీట్ చేయడంతోనే సరిపోదు. మీ బిడ్డలకు కూడా ప్రతిరోజు వాళ్ళకి గుర్తు చేయండి, వాళ్ళకి నేర్పించండి. జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, లగ్జరీగా బతకడం కాదు, సరదాగా ఇలా వచ్చిపోయేట్టుగా బతకడం కాదు. జీవితం అంటే ధర్మంగా బతకటం, ప్రపంచానికి ఆదర్శవంతంగా బతకటం, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేంత స్ఫూర్తిని ప్రపంచానికి అందిస్తూ బతకటం అని తాను ఆచరించి ప్రపంచానికి చెప్పిన శ్రీరాముడు పుట్టిన భూమిలో, శ్రీరాముడు పుట్టిన దేశంలో పుట్టాం. అందుకనే చెప్పండి జై శ్రీరామ్, అలాగే జై శ్రీకృష్ణ. మనం సరదాగానే లేదు. ప్రపంచం మొత్తం, ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జ్ఞానం అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో, ఎలా ప్రవర్తించాలో అదేదో సినిమాలో చెప్తారు చూడండి. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. అలా ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. నువ్వు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణము. ఆ శాస్త్రమే వేదం, ఆ వేదాల సారమైన శాస్త్రమే ఉపనిషత్తులు, ఆ రెండిటి సారాంశమైన గీతా శాస్త్రమే భగవద్గీత. అందుకని నేను ప్రత్యేకంగా ప్రతి చోట చెప్తూ ఉంటాను, కేవలం ఈ నెల రోజులు మాత్రమే లేదా జీవితంలో కొంతసేపు మాత్రమే కాదు మిత్రులారా భక్తి. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ, స్నేహం అంటాం. అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే అది శాశ్వతంగా ఉండిపోవాలంటే దాని పేరే, పరమాత్ముడు అనుగ్రహం పొందాలంటే దాని పేరే భక్తి. ఇది త్రికరణ శుద్ధిగా మనం కనుక ఈ భక్తిని పరమాత్మ మీదే ఉంచితే ఆయన నిరంతరం కాచి రక్షిస్తాడన్నది మీరు ఖచ్చితంగా నమ్మి తీరవలసింది. దీనికి అనేక దృష్టాంతాలు, అనేక శ్లోకాల రూపంలో, స్తోత్రాల రూపంలో, మంత్రాల రూపంలో భగవద్గీతోపదేశం శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో ప్రపంచ మానవ జాతిని వాళ్ళ సన్మార్గంలో నడిపించడం కోసం
భగవద్గీతోపదేశం చేశాడు. అందుకనే భారతదేశంలో పుట్టినందుకు ముఖ్యంగా హిందూ బంధువులారా, సనాతన ధర్మజ్ఞులారా, సనాతన ధర్మ బంధువులారా, భారతదేశంలో పుట్టినందుకు ఒక్క భగవద్గీత శ్లోకం, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు ఒక్క పోతన పద్యం నేర్చుకోకపోతే మన ఉనికి సార్థకమైనట్టు కాదు మిత్రులారా. దీన్ని చాటుకుందాం. మన తర్వాత పిల్లలకు కూడా మనం చాటు చెప్దాం. మీరు ఎవరు అని అంటే మనం తెలుగు వాళ్ళమని చెప్తున్నాం. మరి మీ పిల్లలు ఎవరు అంటే మనం చాలా ప్రశ్నార్థకంగా తయారైంది. పిల్లలకి ఇంగ్లీష్ తప్ప బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ ఫర్, నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది. కానీ వాళ్ళకి ఒక్క భగవద్గీత శ్లోకం, ఒక్క పద్యం, ఇవన్నీ నేర్పించడంలో మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నామనే స్థితి నుంచి మనం 4 అడుగులు ముందుకు వేయించడం కోసమే, మనలో ఆధ్యాత్మిక రగల్చడం కోసమే, నిరంతరం భక్తి భావనలు బాల్య దశ నుంచే బిడ్డల్లో ఆ బీజాలు నాటడం కోసమే శ్రీమాన్ ఈ కోటి దీపోత్సవానికి ఆత్మ లాంటి వ్యక్తి, శక్తి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు. ఆయనకి ఆత్మ శ్రీమతి రమాదేవి గారు. ఆవిడికి ఆత్మ ఆ జంటకి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రచన. ఏమిటి కృష్ణతత్వం, ఏమిటి కృష్ణ పరమాత్ముడి ఆయన జీవితానికి, ఆయన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన సందేశం ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం ఏమిటి అంటే, మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో అంటే జ్ఞానయోగంలో 2 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం ఏమిటో చెప్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో 700 శ్లోకాల మీద ఒక బాధ్యత ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఎవరికైతే రాదో, ఏ హిందువుకైతే, ముఖ్యంగా సనాతన ధర్మీయులకి, హిందూ బంధువులకి ఎవరికైతే భగవద్గీత రాదో అది లోపంగా భావించి రేపటి నుంచే ప్రారంభించండి. సకల శాస్త్ర సమాహారమే భగవద్గీత. చాలా చోట్ల మాట్లాడుతుంటారు. మిగతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భారతదేశంలో ముఖ్యంగా హిందువుగా పుట్టడం అన్నది కోటి జన్మల సుకృతం మిత్రులారా. మిగతా మత గ్రంథాలన్నీ, గుర్తుపెట్టుకోండి, మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత బోధించబడినవి, మానవుల చేత రచించబడినవి. కానీ హిందూ మత సారాంశం, హిందూ మతం ప్రపంచానికి అందించిన జ్ఞాన సందేశం భగవద్గీత మాత్రం తాను పరమాత్మగా ప్రకటించుకొని ప్రపంచ మానవాళిని ఉద్ధరించి సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి తను పరమాత్మగా ప్రకటించుకొని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ప్రపంచానికి బోధించబడిన దివ్య జ్ఞానోపదేశం భగవద్గీత. వీడు మానవుడు కాదు మిత్రులారా, మానవుడిలాగా శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తున్న పరమాత్మ. దానికి దృష్టాంతమే, నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మహాత్మా పరమాత్మ అంటే, నీకు దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఇప్పుడు చూడు, నువ్వు మైక్రో లెవెల్లో కనిపిస్తావు, ఇప్పుడు నేను మ్యాక్రో లెవెల్లో కనిపించబోతున్నాను అని అర్జునుడి ద్వారా మనందరికీ ఈ రోజుకి భగవద్గీత ద్వారా దర్శింపచేస్తున్న, మనందరికీ అనుగ్రహిస్తున్న యోగం ఏమిటో తెలుసా? దాని పేరు భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం. ఇందాక చెప్పిన శ్లోకం ఏమిటి? యదా యదా హి ధర్మస్య. ప్రతి శ్లోకాన్ని, భగవద్గీతని ఎలా చదవాలంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చదవాలి. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినందునో, ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను. ఈ శ్లోకద్వయం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచ మానవాళికి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడ అధర్మం కనిపిస్తుందో ఏదో రూపంలో అక్కడ కనిపించి నిన్ను అక్కడ లేకుండా చేస్తాడు, నిన్ను సరిచేస్తాడు.
దేవుడు నాకు కనిపించలేదు అనుకుంటాం. దేవుడు కనిపించడానికి, దేవుడు ప్రత్యక్షం కావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నిన్ను మార్చడానికో లేదా హతమార్చడానికో మాత్రమే కనిపిస్తాడు తప్ప అంత ఈజీగా కనిపించాడు. మిత్రులారా, ప్రపంచ మానవాళిని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్తాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అనుసరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది. భగవద్గీత చదివితే ఇంకా ఫ్యాన్స్ ఉండరు మిత్రులారా, ఫాలోవర్స్ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు వాడి దగ్గర ఉన్న వాడిని గమనించే ప్రతి ఒక్కడిని వాడికి స్ఫూర్తిని అందించాలని చెప్పే మతాలకి అతీతమైన జ్ఞాన సందేశం పుట్టిన భగవద్గీత పుట్టిన దేశంలో ఉన్నందుకు మిత్రులారా ఒక్కసారి కరతాళ ధ్వనులతో జై శ్రీకృష్ణ. కాబట్టి భగవద్గీతని 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో ఒక చిన్న కమండలంలో భగవద్గీత అనే జ్ఞాన సముద్రాన్ని చిన్న కమండలంలో బంధించడం దుస్సాధ్యం. కాబట్టి భగవద్గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశించండి. బాల్య దశ నుంచే బిడ్డలకి భగవద్గీత నేర్పించడం ద్వారా స్వార్థరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించడంలో మనం కూడా సమిధలవుదాం మిత్రులారా. ఇప్పుడు మనం కృష్ణ భజనతో నా ఈ గాన ప్రవచన కార్యక్రమాన్ని ముగిస్తాను. ఇప్పటిదాకా నేను మాట్లాడాను, మీరు విన్నారు. ఇప్పుడు మనమందరం కలిసి పాడదాం. ఒక్కడు వింటాడు, ఆ ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ ఎలుగెత్తి ముక్త కంఠంతో ఈ భజన చేస్తూ కరతాళ ధ్వనులతో భజన ఎలా చేయాలో తెలుసు కదా. భజనకి 1 నిమిషం 30 సెకండ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. మొదటి వాక్యం నేను చెప్తాను, రెండో వాక్యం మీరు చెప్పాలి, మీరు పాడాలి. ఒకసారి అందామా? గోవింద కృష్ణ హరి అని నేనంట, గోపాల జై జై అని మీరు అనాలి. రాధారమణ హరి నేనంట, మీరనండి గోపాల జై జై. నారాయణ హరి గోపాల జై జై. పాండురంగ హరి గోపాల జై జై. సూపర్. నన్ను డామినేట్ చేసేట్టు పాడకండి, నెక్స్ట్ ఇయర్ నన్ను పిలవరు. సో అందరం ఎలుగెత్తి కాంపౌండ్ మొత్తం, ఈ ప్రాంగణం మొత్తం కృష్ణ భజనతో కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం చేద్దాం. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో జై. శ్రీవత్సాంకిత జై శ్రీకౌస్తుభధర జై గోవర్ధన గిరిధర జై గోకుల పాలక జై. కంసదర్పహారి జై కాళీయమర్దన జై దుష్ట శిక్షణ హరి జై శిష్ట రక్షణ హరి జై. జగదాధార జై కలుష విదూర జై యదుకుల తిలక జై ఆనందకారక జై.
నవనీత చోర జై వేణుగాన ప్రియ జై పురాణ పురుష జై ముని జన సన్నుత జై దుఃఖ విమోచన జై ఆనందనందన జై జ్ఞాన ప్రదాయక జై మోక్ష ప్రదాయక జై దేవకి ప్రియసుత జై యశోదనందన జై వసుదేవా ప్రియ జై సుందర సుమధుర జై గీతాచార్య హరి జై కరుణాసాగర జై మకర కుండలధర జై బృందావనచారి జై రుక్మిణీ వల్లభ జై సత్యభామా ప్రియ జై గోపీ జనహిత జై పతిత పవన హరి జై హరే రామ జై రామ రామ హరే హరే జై హరే కృష్ణ జై కృష్ణ కృష్ణ హరే హరే జై ముకుంద మాం పాహి జై గోవింద మాం పాహి మురారి మాం పాహి మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి గోపాల జై జై రాధారమణ హరి గోపాల జై 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 శ్రీకృష్ణ భగవాన్ కీ శివకేశవులకు భేదం లేదని నిరూపిస్తున్నట్టుగా ఇవాళ ఆ నవనీత చోరుడికి ఆ నవనీతంతో అత్యద్భుతంగా అర్చన చేయించిన భక్తి టీవీకి ఇందులో పాల్గొని మనమందరం ధన్యులు అవుతున్నామని ప్రకటిస్తూ ఒక్కసారి ఈ మహామంత్రాన్ని మీరందరూ కూడా ఉచ్చరించండి. నేను ఈ ఈ గాన ప్రవచనాన్ని ముగిస్తాను. దీని పేరు సర్వకార్య సిద్ధి మంత్రం. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోక రూపంలో కనిపించే మంత్రద్రష్టలు దీన్ని త్రికరణ శుద్ధిగా పఠించటం వల్ల ధర్మబద్ధంగా మీరు ఏది అనుకున్నా ఏది తలపెట్టినా ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతున్నది చెప్పిన నేపథ్యంలో ఒక్కసారి అందరూ ఉచ్చరించండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. ఓం నమః శివాయ. భారత్ మాతా కీ స్వస్తి.